రోడ్డు శాంక్షన్ అయింది. దానికి ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా పాయకరావుపేట మండలంలోనే పెంటకోటకి సంబంధించి నాబార్డు నుంచి ఈ రోజు గుంటపల్లి వయ ఒంటిమెట్ట వరకు కూడా 85 లక్షల రూపాయలతో అదొక రోడ్డు శాంక్షన్ అయింది. మీకు తెలుసు, మొన్న పెంటకోట మిగతా గ్రామాల దగ్గర నుంచి కూడా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కోటరెట్ల మండలంలోని లింగాపురం, అదేవిధంగా ఎండపల్లి ఆ రోడ్లు కూడా ఈ రోజు శంకుస్థాపన చేయబోతున్నాం. వీటన్నిటితో పాటు ఈ రోజు పాయకరావుపేట నియోజకవర్గంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడానికి రెడీ అవుతున్నాం. ఈ రోజు మీ అందరికీ తెలుసు, పాయకరావుపేట నియోజకవర్గంలోని అన్నా క్యాంటీన్ కూడా అతి త్వరలోనే పాయకరావుపేట బస్ కాంప్లెక్స్ దగ్గర అతి త్వరలో ఓపెన్ చేయడానికి కూడా ఈ రోజు అన్ని కూడా సిద్ధపరుస్తున్నాం. ఈ రోజు అంటే ఓవరాల్ గా ఒక పక్క నుంచి సంక్షేమం, ఒక పక్క నుంచి అభివృద్ధి రెండూ కూడా ఒకే తాటి మీద నడిపించడం అన్నది గౌరవ ముఖ్యమంత్రి తాలూకా ధ్యేయం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి తాలూకా స్టైల్ కూడా అది. యాజ్ ఇట్ ఈస్ గా అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో అదేవిధంగా ఉపాధి అవకాశాలు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందడం అనేది కూడా ప్రధానమైన ధ్యేయంగా పెట్టుకున్నాం. కాబట్టి ఈ రోజు సూపర్ 6 విధానాన్ని కూడా సూపర్ హిట్ అయ్యేటట్టుగా ఈ రోజు అన్ని కార్యక్రమాలు చేపట్టుకోవడం జరిగింది. ఒక పక్క తల్లికి వందనం కానివ్వండి, ఒక ఫ్రీ బస్ కానివ్వండి, ఈ రోజు మనకి అన్నా క్యాంటీన్ మనం తీసుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఒక పక్కన సంక్షేమం ఎంత ప్రయారిటీ ఇస్తున్నామో అభివృద్ధికి కూడా అంతే ప్రయారిటీ ఇచ్చేదానికి ఈ రోజు మనందరం కూడా ముందుకెళ్తున్నాం. గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే కనీసం ఒక రోడ్డు కాదు కదా, ఒక చిన్న ట్రైన్ కూడా పడే పరిస్థితి కనిపించలేదు. ఈ రోజు కందిపూడి గ్రామస్తులు, అదేవిధంగా కొంతమంది గ్రామస్తులు ఇక్కడికి వచ్చి మహిళలు కూడా కొన్ని సమస్యలు కూడా చెప్పున్నారు. ఆ సమస్యలకి ఇమీడియట్ గా మేము ఈ రోజు దానికి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ఆదేశించడం అయింది. ఎక్కడైతే డ్రైన్స్ ప్రాబ్లం ఉందో ఆ డ్రైన్స్ ప్రాబ్లం కూడా అతి త్వరగా క్లియర్ చేయడానికి, వాటికి కూడా నిధులు మంజూరు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి తాలూకా సహాయ సహకారాలతో అతి తొందరగా అవి కూడా పూర్తి చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తాం.